వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఎస్కేఎం సంఘాల ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బుధవారం రోజున యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో మెయిన్ రోడ్పై సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గోరెటి రాములు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు గంధమల్ల మాతయ్య, పుప్పాల గణేష్, సిఐటియు ప్రీమియర్ యూనియన్ జనరల్ సెక్రటరీ చెక్క రమేష్, రైతు సంఘం జిల్లా నాయకులు జోగు శ్రీను, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి గొప్పగాని రాజు, సిఐటియు నాయకులు మంగ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ కార్మిక రైతు కూలీ వ్యతిరేక విధానాలు రక్షించాలి. నరేంద్ర మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు. కార్మిక సోదరి మల్లారా, ఈరోజు దేశవ్యాప్తంగా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ దేశంలో ఉన్న అన్ని జాతీయ కార్మిక సంఘాలు, అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చాలో ఉన్న 536 రైతు సంఘాలు కలిపి దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ కార్మికులకు నష్టం చేసేటట్టు తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా ఈ దేశ పార్లమెంటు సాక్షిగా 700 మంది రైతులు ప్రాణ త్యాగాలు చేసి పోరాడి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన సందర్భంగా నరేంద్ర మోడీ సాక్షాత్ పార్లమెంటులో ప్రకటించినాడు ఈ చట్టాలను రద్దు చేస్తున్నా అని చెప్పి. కానీ నేటికి రద్దు చేయకపోగా వాటిని నోటిఫికేషన్ రూపంలో, అదేవిధంగా వివిధ రిజల్యూషన్ రూపంలో తీసుకొచ్చి కుట్రని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. దీన్ని అన్ని కార్మిక సంఘాలు ఇవాళ ముక్త కంఠంతో ఖండిస్తూ ఆ రోజు పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన నరేంద్ర మోడీ వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు, నిన్నగాక మొన్న ఈ దేశ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టినారు. 50,65,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే అందులో కార్మికుల సంక్షేమానికి గాని, రైతులకు సంబంధించి గాని, కూలీలకు సంబంధించి గాని ఒరిగింది ఏమీ లేదు. ఈ బడ్జెట్ 50 లక్షల కోట్ల బడ్జెట్ పేదలకు ఉపయోగపడలే. ఈ దేశంలో ప్రస్తుతం 145 కోట్ల జనాభా ఉంటే కేవలం 1 కోటి మంది జనాభాకు అనుకూలంగా ఉండే పద్ధతుల్లో కొంత ఐటీకి మినహాయింపు ఇచ్చిన పరిస్థితి ఉన్నది తప్ప అదనంగా ప్రజలకు ఒరిగింది ఏం లేదు. కానీ ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న నిరుద్యోగానికి ఏ విధమైన పరిష్కారం చేస్తారో ఈ బడ్జెట్ లో చెప్పలేదు. అదే కాదు, ఇవాళ కూలీలు కష్టపడి పనిచేస్తా ఉంటే ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరలు ఎట్ట తగ్గించాలనేది, ధరల నియంత్రణ గురించి ఆ బడ్జెట్ లో చెప్పలేదు. కార్మికులు కష్టపడుతుంటే వీళ్ళకి కనీస వేతనాలు